నమస్కారం. విజన్ టీవీకి స్వాగతం. వినాయక చవితి ఏర్పాట్లపై అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు. వినాయక చవితి ఏర్పాట్లలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి వినాయక మండలి నాయకులతో వినాయక చవితి ఏర్పాట్లకు సంబంధించి వారి యొక్క వసతులను అడిగి తెలుసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని తెలిపారు. కూడా ఘాటు వరకు 3 రోజుల పాటు లైట్ ఏర్పాటు చేస్తారు. అక్కడ చీకటిగా ఉంటుంది. కాపాడుకునే విధానంలో దయవుంచి వీలైనన్ని మట్టి విగ్రహాలుగా తెస్తే వినాయక చవితిని మనం ఘనంగా జరుపుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. రెండోది, ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీరు చెప్పే విధంగా ఫస్ట్ మనకు రూట్ ఫిక్స్ కావాలి. రూట్ ఫిక్స్ కావాలంటే మీరు ఆటోమేటిక్ గా గతంలో ఏదైతే మనం ఉన్నామో అదే రూటే ఎమ్మెల్యేలో ఏం మార్పు ఉండదు కాబట్టి ఆ రూట్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. ఆ రూట్ ఆల్రెడీ పోలీస్ శాఖ వారికి ఆల్రెడీ ఇచ్చుంటారు. ఈ పాటికి ఇచ్చున్నారా? మీకు ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇప్పుడు ఆ రూట్ ఫిక్స్ అయినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఇప్పుడే చెప్పారు మీరు హైయెస్ట్ విగ్రహం ఏది పెట్టబోయే విగ్రహాల్లో. దాంట్లో వైర్లు కానీ దానికి సంబంధించినటువంటి దారిలో పోయేటప్పుడు ఉండేటువంటి చిన్న చిన్న చెట్లు, అంటే చెట్లను తాగకుండా మొక్కలు మాత్రం తీయాలి. మళ్ళీ మీరు చెట్లను తీసేస్తాం, చెట్లను నరికేస్తామంటే కుదరదు. ఆ కొమ్మలకు సంబంధించినంత వరకు మున్సిపల్ డిపార్ట్మెంట్ మీరు లైన్ తీసుకొని రూట్ తీసుకొని దానికి ఎక్కడెక్కడ మీరు విగ్రహాలకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ కమిటీ సభ్యులు కూడా దయచేసి చెప్పండి. ఏదైతే అన్ని కాకుండా ఒక యావరేజ్ గా కొన్ని ఉంటాయి, ఒక 3, 4, 5 ఎక్కువ హైట్ ఉన్నవి, ఆ హైట్ ఉన్న విగ్రహాలు ఇబ్బంది కలగకుండా ఎన్ని గంటలకు అవి బయలుదేరుతాయని కూడా టైమింగ్ కరెక్ట్ ఫిక్స్ చేస్తున్నాం ఆల్రెడీ. ప్రతి విగ్రహం కాడ లైటింగ్ పెట్టుకోండి ఫస్ట్. అదొకటి. రెండోది ఏంటంటే మూడో విషయము, విగ్రహం ఖచ్చితంగా 24 hours చూసుకోండి. ఎవరైనా విగ్రహాన్ని ఇచ్చేసేవాళ్ళు, విగ్రహాన్ని ఇప్పుడు నడిపేవాళ్ళు 24 hours ఒకటి ఖచ్చితంగా అక్కడ పడుకోవాలి, నైట్ పడుకోవాలి. అంటే ఒక వ్యక్తి ఉండేటట్టు చూసుకోండి. ఆ జాగ్రత్త చెప్పడం కానీ లేకపోతే విగ్రహానికి ఏదైనా ఒకటి చూసుకోవడం కానీ ఉండాలి. రాత్రి కొంత ఏంటంటే విగ్రహాన్ని పెట్టేసి మళ్ళీ ఇంట్లో పడుకొని మళ్ళీ వస్తుంటారు. ఏదైనా జరిగిందనుకో అది సెంటిమెంటల్ కాబట్టి చాలా ఇష్యూస్ వస్తాయి. మీకు తెలియదు, చిన్న విషయం అయినప్పుడు కూడా అది ఏదైనా జనరల్గా జరగచ్చు, న్యాచురల్గా జరగచ్చు. అటువంటి రాకుండా చూసుకోండి.